మహదేవయ్య కృషి దగ్గరికి వచ్చి నిన్నెప్పుడు నా కన్న కొడుకులాగా చూడలేదురా! అసలు నువ్వు నా కొడుకువైతేనే కదా నిన్ను కొడుకులా చూడడానికి, నిన్ను నా ప్రాణం కాపాడుకున్నందుకు ఒక కుక్కలాగా నా దగ్గర పెంచుకున్నాను. అంతే తప్ప నువ్వు నా కొడుకువని ఎలా అనుకుంటాను చెప్పు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మహదేవయ్య మాత్రం అవునురా! నా ప్రాణాలకి ఏదైనా పణంగా అయితే నువ్వు చూసుకుంటావు కదా! అని నా కాళ్ళ కింద ఒక కుక్కలాగా నిన్ను పెంచుకున్నానే తప్ప ఎప్పుడు నువ్వు నాకు అన్న కొడుకువని నేను ఊహించుకోలేదు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే చాలా కోపంగా మహదేవయ్య వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ మాత్రం చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న మహదేవయ్య మాత్రం ఇక నీ అవసరం తీరిపోయింది. నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోతే చాలా మంచిది అని చెప్పేసైతే మెడ పట్టుకొని మరి బయటికి గెంటేస్తూ ఉంటాడు. అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడికి చక్రి వస్తూ ఉంటాడు. అలా అక్కడ ఉన్న క్రిష్‌ని తోసేయటం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ పద క్రిష్ మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదాం అని చెప్పేసైతే క్రిష్‌ని, సత్యని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా బాధపడుతూ ఉంటారు. ఏంటి ఇలా చేస్తున్నారు? ఇలా జరుగుతుందేంటి ఇంట్లో అని చెప్పేసైతే బామ్మగారు చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న మహదేవయ్య మాత్రం పోరా నా ఇంట్లో నుండి. నువ్వు నా కొడుకువైతే నా ఇంట్లో ఉంచుకోవడానికి, నా కొడుకుల మీదే నువ్వు ఇలా పెత్తనం చెలాయిస్తూ ఉంటే నేను ఎలా ఉంచగలను నా ఇంట్లో పోరా బయటికి అని చెప్పేసి అయితే గట్టిగా గసురుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చక్రి, సత్యను, క్రిష్‌ని ఇంట్లో నుండి బయటికి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్